హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 2 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 53,581 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ అయితే పెద్దగా మొమెంటం ఏమి లేదు. ఒక ఫస్ట్ 30 మినిట్స్‌లోనే ఒక మొమెంటం జరిగి దాని తర్వాత ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఈరోజు అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటం జరిగింది. సో, మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అయిందా లేదో చెప్తాను చూడండి. సో, యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్‌లో నేను క్లియర్‌గా చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఎప్పుడైతే మార్కెట్‌లోని ఆల్ టైమ్ హై అంటే రిజెక్షన్ ఇచ్చి హ్యూజ్‌గా ఇంపాక్ట్ అవుద్దో మార్కెట్ ఖచ్చితంగా నెక్స్ట్ 15 మినిట్సే ఇంకా మార్కెట్ ఖచ్చితంగా పైకే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీకు చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. సో, అలా ప్లాన్ చేసుకోకూడదనమాట. ఎందుకంటే మీకు క్లియర్‌గా ఈ మార్కెట్ ఏంటి మనకు వన్ సైడ్ ర్యాలీ అనేది కనిపించింది. సో, ఇదే కంటిన్యూ అవుతుందనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను నా ప్రాఫిట్‌ని. సో, దాని తర్వాత మార్కెట్ అనేది ఒకే రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ జోన్‌లోకి అయితే ఎళ్ళింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్‌లో మీరు ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేదు అంటే 9:15 ఒక 1 మినిట్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా రికవర్ అయ్యే సైన్ ఉంది. ఎప్పుడు రికవర్ అవుద్దంటే ఒక గ్యాప్ అప్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ ట్రేడ్ సెట్ వర్కౌట్ అవుద్ది. గ్యాప్ డౌన్ అయితే మాత్రం మీరు ఆలోచించండి. వెయిట్ చేయండి. గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం మొమెంటం అనేది కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్‌లోని ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్‌లోకి వెళ్ళిందనమాట. అంటే డామినేషన్ అయితే లేదు బయర్స్ దగ్గర నుంచి. కానీ సెల్లర్స్ కంట్రోల్‌లోకెళ్ళింది. సో, మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని. ఓకేనా? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. నేను తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.